హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన వేరియస్ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు సంబంధించింది. సో ఇక్కడ రిక్రూట్మెంట్ అగైన్స్ట్ వేరియస్ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిక్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 12th జూన్ నుండి ఇక్కడ 2 జూలై వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మనకు పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడైతే మనకు నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ లీగల్ వచ్చేసి ఇక్కడైతే డిగ్రీ ఇన్ లా అయితే చేసి ఉండాలి. సో 50% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 ఇయర్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆఫీసర్ మేనేజర్ వచ్చేసి ఇక్కడైతే ఈ విధంగా అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ అయితే 50% మార్కులు అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ కానీ ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఇచ్చారు. సో బీఎస్సీ తర్వాత ఇక్కడైతే మీరు బీఎస్సీ అగ్రికల్చర్ కానీ ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్లో మనం 50% అయితే మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్ వచ్చేసి ఇక్కడైతే బీకామ్ అయితే చేసి ఉండాలి. సో ఇక్కడ అండర్ కేటగిరీ వాళ్ళకైతే 50% అయితే వచ్చి ఉండాలి బీకామ్లో. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్ అని వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఉండాలని మెన్షన్ అయితే చేశారు. సో మీకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూసుకోండి. సో ఇప్పుడైతే మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. అండ్ మనకు సంబంధించిన ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ అయితే చూసుకోండి. సో ఇప్పుడు మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ లోడింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకున్న తర్వాత ఇక్కడైతే పోస్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరైతే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే పోస్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. జాగ్రత్తగా చూసి మీరు నోటిఫికేషన్లో చూసి ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది పాపప్. సో ఈ పాపప్ అనేది ఇక్కడైతే ఫిల్అప్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఓటీపీ అనేది వస్తుంది. మన యొక్క మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ అడ్రస్ అనేది ఓటీపీ అనేది వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఇక్కడైతే డిక్లరేషన్ అగ్రీ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ రీవెరిఫై మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ వెరిఫై అయితే చేసుకోవాలి. సో మన యొక్క పోస్ట్ నేమ్ తర్వాత మన యొక్క నేమ్ మొబైల్ నెంబర్ తర్వాత ఈమెయిల్ అడ్రస్లో ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా, దీంట్లో అయితే టిక్ మార్క్ ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే పాపప్ వస్తుంది. అగ్రీ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ఓకే మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఇక్కడ వరకు అయితే. సో ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ డాష్బోర్డ్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. అండ్ మీకు పాస్వర్డ్ మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడికి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీ యొక్క ఎస్ఎంఎస్కి అయితే వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు డాష్బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు గో టు అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా లోడింగ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడైతే వెయిట్ చేయండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం పోస్ట్ అప్లై సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్ సో మేల్ ఆఫ్ ఫిమేల్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే ఇక్కడ చూస్ అయితే చేసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనకు డేట్ అనేది ఆటోమేటిక్గా అయితే క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆర్ యూ పర్సన్ ఇక్కడ ఆర్డినరీ డొమెస్టిన్. సో మనకు జమ్మూ కాశ్మీర్లో మీరు 1980లో మీరు ఎప్పుడైనా డొమెస్టిక్గా ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ సో మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండర్ కేటగిరీ ఉంటే ఇక్కడ అండర్ కేటగిరీ మీద క్లిక్ చేసేయండి. ఓబీసీ ఇక్కడ ఓబీసీ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే
మీరు పీడబ్ల్యూడీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 40% ఎబోవ్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీరు ఎక్స్‌పీరియన్స్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత డిపార్ట్‌మెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్‌లీ ఎంప్లాయిడ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ మీరు ఇక్కడ కాటన్ కార్పొరేషన్ ఇండియాలో మీరు వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన రిలేటివ్ ఎవరైనా కాటన్ కార్పొరేషన్‌లో ఎవరైనా ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ మీరు ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ యెస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు అడుగుతారు. సో, అక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, మన యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్. సో, మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ రిలీజియన్ వచ్చేసి మీరు హిందువా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా దీంట్లో అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో, మీకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, దగ్గరున్న ఇక్కడైతే ఎగ్జామ్ సిటీ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ సెకండ్ సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్ అని ఈ విధంగా మీరు మీకు సంబంధించిన సిటీస్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, మనకు 5 సిటీస్ అంటూ ఉంటాయి. సో, దీంట్లో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ ఎర్రర్ వస్తే అక్కడైతే ఫిల్అప్ అయితే చేసేయండి. సో, ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేస్తే ఇక్కడైతే మనకు డాటా సేవ్డ్ సక్సెస్‌ఫుల్ అని అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కరెస్పాండ్ అడ్రెస్ అయితే ఇవ్వాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఊరి పేరు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత అడ్రెస్ లైన్ 2 వచ్చేసి మీ యొక్క ఊరి పేరు, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మెన్షన్ అయితే చేసేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంట్రీ వచ్చేసి ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క స్టేట్. సో, మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే మీరు నివసిస్తున్న స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ లేదా పోస్టల్ కోడ్ అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా. ఈ విధంగా డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఎక్కడైతే మనకు కరెస్పాండర్స్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ సేమ్ ఉంటే ఇక్కడ యెస్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది ఫిల్అప్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రెస్ వేరే ఉంటే ఇక్కడ నో మీద క్లిక్ చేసి మీరు వేరే అడ్రెస్ అయితే ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు సంబంధించిన మ్యాట్రిక్యులేషన్ 10థ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో, ఇక్కడ జాగ్రత్తగా మీకు సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పాసింగ్ 10థ్ అయితే ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ తర్వాత ఇన్‌స్టిట్యూట్ నేమ్ మీ యొక్క ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ లేదా ఇన్‌స్టిట్యూట్ నేమ్ లేదా మీ యొక్క స్కూల్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాలోయింగ్ మీ యొక్క పర్సెంటేజ్. సో, మీకు పర్సెంటేజ్ సీజీపీఏ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో, పర్సెంటేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్ 10 మార్క్స్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా చేసేసిన తర్వాత మనకు పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, మీకు సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇంటర్మీడియేట్ సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది. సో, ఈ విధంగా జాగ్రత్తగా మీకు ఏ బోర్డ్ ఉంటదో ఆ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఎప్పుడైతే ఇంటర్మీడియేట్ పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సబ్జెక్టు. సో, మీకు ఇంటర్మీడియేట్‌లో ఎన్ని సబ్జెక్ట్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాలోయింగ్ ఇక్కడ పర్సెంటేజా ఇక్కడ సీజీపీఏ మీద అయితే క్లిక్ చేసి మీకు సంబంధించిన సీజీపీఏ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ పర్సెంటేజ్ మీద క్లిక్ చేసి మీకు వచ్చిన అప్ 10 మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. సో, ఇక్కడ మాక్సిమం మార్క్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్‌గా అనేది పర్సెంటేజ్ అనేది కాలిక్యులేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో, ఇక్కడ డిగ్రీ నేమ్ వచ్చేసి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. సో, మీరైతే ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోరో దానికి సంబంధించిన ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడ డిగ్రీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత స్పెషలైజేషన్ అంటే సబ్జెక్ట్ అన్నమాట. సో, మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్. సో, మీరు ఎప్పటి నుండి ఎప్పటి వరకు అయితే ఇక్కడ ఎప్పుడైతే జాయినింగ్ అయ్యారో ఆ యొక్క డేట్ అనేది మంత్ అని ఇచ్చేసేయండి. తర్వాత మంత్, ఇయర్ పాసింగ్. సో, ఇప్పటి వరకు అయితే మీరు మంత్, ఇయర్ పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. ఫాలోయింగ్ వచ్చేసి మీరు ఇక్కడ
సిజిపిఏ పర్సెంటేజ్ ఉంటే పర్సెంట్ మీద క్లిక్ చేసి అప్టెన్ మార్క్స్ అనేది దీంట్లో ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. సో అన్ని క్వాలిఫికేషన్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్ అండ్ పేమెంట్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీకు సంబంధించిన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఈ కే టు అప్లోడ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ సైజ్ వచ్చేసి మనకు 50 కేబీస్ నుండి 100 కేబీస్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ డామినేషన్ ఇక్కడ షోల్డ్ బి వచ్చేసి 3.5 సెంటీమీటర్ 4.7 సెంటీమీటర్ అయితే ఉండాలి. సో మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డ్రా ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో మీరు ఈ కేబీలో అయితే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ 50 నుండి 100 కేబీస్ అయితే అడుగుతుంది. జేపీజే ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన మార్క్ షీట్ లేదా సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి దీంట్లో. సో ఇదైతే మనకు ఇక్కడ 100 కేబీస్ నుండి 1 ఎంబీలో అయితే ఉండాలి. సో మనకు జేపీజీ లేదా జేపీజీలో పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నా పర్వాలేదు. సో ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ మెమో వచ్చేసి. తర్వాత ఇంటర్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ మార్క్స్ మెమో ఉన్నా పర్వాలేదు, ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ అయితే మార్క్స్ మెమో అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. అండ్ ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే అప్లోడ్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే అడుగుతుంది. సో మనకు పేమెంట్ అనేది ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడైతే పేమెంట్ మోడ్ వచ్చేసి ఇక్కడైతే ఆన్లైన్ అయితే దీంట్లో టిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే డిక్లరేషన్ అయితే చేసేయండి దీంట్లో. సో ఇక్కడ డిక్లరేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని అగ్రి చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకు ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీ ఫోటో సిగ్నేచర్ అని చూసుకున్న తర్వాత ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఇక్కడైతే మనకు క్యాప్చర్ అవుపడుతుంది కదా, సో ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఈ విధంగా అయితే పర్పస్ అనేది వస్తుంది. సో అగ్రి అయితే చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ నుండి అయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా, అదర్ డెబిట్ కార్డ్ ద్వారా, ఇక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా అదర్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ అయితే మీరు అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఛార్జెస్ చూసుకోండి. సో ఇక్కడైతే మీరు క్రెడిట్ కార్డ్ ఉంటే ఇక్కడ డెబిట్ కార్డ్ ఉంటే ఒకవేళ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సేమ్ యాస్టీస్గా మనకు క్రెడిట్ కార్డ్ కూడా సేమ్ యాస్టీస్గా అనేది ఓపెన్ అవుతుంది. కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ చూపెట్టిన తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్ చేసేయండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడైతే కాస్త అయితే వెయిట్ చేయండి. సో ఈ విధంగా మనకు పేమెంట్ అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మన యొక్క కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉందో నేమ్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివి నెంబర్ ఇచ్చేసి ఇక్కడ పే మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. తర్వాత ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ప్రింట్ తీసుకుని మీ దగ్గర అయితే ఉంచుకోండి ఎప్పుడైనా యూస్ కోసం. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. అండ్ మీరైతే జాగ్రత్తగా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి జాగ్రత్తగా ఆన్లైన్ అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన ఆన్లైన్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.